నేర్చుకోండి, లక్షల్లో సంపాదించండి. క్వాలిటీ థాట్, మాధాపూర్, అమీర్పేట్, USA. కుమారాణి, నువ్వు అన్నగా లేవు. నేను లవ్ చేయట్లేదు. ఏంటి మాధవ్ అనుకుంటున్నావా? ఏదో తమాషాగా మాట్లాడి నీ మనసులో ఉన్నది నైస్ గా నాకు చెప్పేస్తున్నావా? నువ్వు కామెడీగా చెప్పినా సరే, సీరియస్ గా చెప్పినా సరే, ఎవరిని లవ్ చేసే ఐడియా నాకు లేదు. నేను చదువుకోవాలి, ఉద్యోగం చేయాలి, ఇంకా ఎన్నో డ్రీమ్స్ ఉన్నాయి. థియేటర్ లో ఫన్ కోసం డాన్స్ చేస్తే పడగొట్టేయడం ఈజీ అనుకున్నావా? లైఫ్ వేరు, ఫన్ వేరు. నీ టైం వేస్ట్ చేసుకోకు. వినడానికి కష్టంగానే ఉంటుంది. ఎప్పటిలాగే ఫ్రెండ్ గా ఉండు. ఓకే, బాయ్. ఏమైందన్నా డల్గా ఉన్నావు? ఇంట్లో బాలేదా? అయ్యో అడుగుతున్నాను కదా, ఏంటి ప్రాబ్లం? ఇది ఎందుకు ఇలా వస్తుంది? నోరు తెచ్చి చెప్తేనే కదా తెలుస్తుంది. ఇలా ముఖం మార్చుకుని కూర్చుంటే ఏం అర్థమవుతుంది? ఏమైందో చెప్పు నాన్న. అయ్యో, నేనే కాలేజ్ నుంచి టెన్షన్ గా వచ్చాను, ఇంట్లో నువ్వు టెన్షన్ పెడుతున్నావు. ఇప్పుడు ఏమైందో చెప్తావా లేదా? ఏం లేదు, నాకు హార్ట్ అటాక్. ఓ, పొద్దున్నే కాలేజీకి వచ్చావా? చూడు నాన్న, సఖీ ఈ రోజుతో లాస్ట్ డే. ఫ్రెండ్స్ అందరూ బలవంతం చేశారు. ఎగ్గొట్టడానికి కారణం కావాలి. ఎన్నోసార్లు నాన్నని చంపేశాను. ఇక మిగిలింది నువ్వే. నిన్ను చంపుకోవడం నాకు ఇష్టం లేదు, అందుకే హార్ట్ అటాక్ అని చెప్పేశాను. దీనికి నా టెన్షన్ అయ్యావు. నువ్వు చేస్తున్నావా? బాగుందా? ఒక ఆడపిల్లగా ప్రవర్తిస్తున్నావా? అయ్యో, ఇంత గట్టిగా మాట్లాడితే నిజంగానే హార్ట్ అటాక్ వచ్చేస్తుంది. కాలేజ్ లైఫ్ లో ఇవన్నీ మామూలే నాన్న. నేను చదువులో ఏమైనా తప్పు చేశానా? ఏమైనా అరియర్స్ పెట్టానా? ఎప్పుడో ఒకసారి ఫ్రెండ్స్ తో కలిసి పిక్చర్కి వెళ్తే తప్పేం లేదు. నేను ఎంతో గారాభంగా పెంచడం నేను చేసింది. దీనికి పరిష్కారం ఆలోచించాను. ఈ రోజే వైజాగ్ వెళ్తున్నాం, తర్వాత ఏం చేస్తావో చూస్తాను. సరే వదిలే. ఏమసలి తినడానికి ఏమైనా ఉందా? ఎంత పొగరే నీకు? టగుడుగా కొడుతూనే ఉండు. ఏంటి రత్నం, చూసి చాలా రోజులైంది, ఇలా వచ్చావేంటి? నిన్ను చూడటానికి నువ్వు ఇటు దగ్గర ఉంటావో ఉండవు వేరే నువ్వు ఇంకెక్కడికి వెళ్తాను? కమలా, రత్నం వచ్చాడు చూడు. స్కూల్ వదిలేక నువ్వు అలా ఉండాలి. సాయంకాలం నేను వచ్చి పికప్ చేసుకుంటాను. ఓకే డాడీ. మా పెద్ద అబ్బాయి. బాయ్ తాతయ్య. ఏయ్, పాపం జాగ్రత్తగా తీసుకెళ్ళు. నాన్న కూర్చో. విషయం ఏంటో చెప్పు, నేనేం చేయగలను? తల్లి లేని పిల్లని ఉమను ఎంతో గారాబం చేసి పెంచారు. ఇప్పుడు నా మాట విన్నంటోంది. ఒట్టి గడుగ్గాయలా తయారైంది. అదే భయంగా ఉందిరా. రేయ్, ఎక్కడికి బయలుదేరావు? ఏంటి వాడు ముసలోడు రెచ్చిపోతున్నాడు? నిన్నే అడిగేది, ఎక్కడికి బయలుదేరావు? కాలేజ్కి వెళ్తున్నాను. సరే సరే, అక్కడ వెయిట్ చెయ్యి, నా ఫ్రెండ్ తో మాట్లాడొస్తాను. ఎవరబ్బా ఈ పల్లెటూరు పార్టీ? ఏంటి? సరే నాన్న. పో. చిన్నబ్బాయి కాలేజీలో చదువుతున్నాడు, ఫుల్లుగా నా కంట్రోల్లో ఉన్నాడు. గీత గీస్తే దాడ్డు, నా మాటకు తిరుగులేదు. అక్కడే ఉంటాడు. దానికేం గాని నీ పాయింట్కి రా. ఏంటి విషయం? అదేరా, వయసుకు వచ్చిన పిల్లల్ని కాలేజీకి పంపి ఆ తిరిగి వచ్చే వరకు ఏమవుతుందోనని ఆందోళనతో బతకాల్సి వస్తుంది. అందుకేరా ఉమ్మకి పెళ్లి చేద్దామని నిర్ణయించుకున్నాను. నాకు నా బంధువుల కంటే నువ్వేరా ముఖ్యం. ఏంట్రా? అవునరా, అందుకని నీ ద్వారా టౌన్ లో ఒక మంచి సంబంధం చూసి ఉమ్మకి పెళ్లి చేద్దామని నిర్ణయించుకున్నాను. అందుకే నీ దగ్గరకు వచ్చాను. ఏరా, ఊళ్ళో నీకున్న ఆస్తికి మంచి పేరుకి నీకు అల్లుడు అవడానికి వేల మంది వచ్చి క్యూలో నిలబడతారు. అటువంటిది పట్టణం వచ్చి అల్లుడు ఎత్తుకుతావేంటి? ఊళ్ళో జనం గురించి నీకు తెలియదురా. ఒక చిన్న విషయాన్ని కూడా రకరకాలుగా పుకార్లు పుట్టించి దాన్ని పెద్దకు చేస్తారు. ఆ తలనొప్పొద్దనుకుని నిన్ను గలవటానికి వచ్చాను. నువ్వు ఉమ్మకో మంచి అబ్బాయిని చూసి పెట్టాలి. ఆస్తి లేకపోయినా పర్వాలేదు, చదువుకున్న వాడైతే చాలు. సరే, నాకు చెప్పావుగా, ఇక నాదే బాధ్యత. దిగులు పడకు, నేను చూసుకుంటాను. ఈ రోజు రేపు వెళ్ళొచ్చుగా? లేదురా, ఇప్పుడు బయలుదేరితేనే నేను రాత్రికైనా ఇల్లు చేరుకోగలను. ఉమ్మ ఒంటరిగా ఉంటుందిరా. అది బయలుదేరి. కరెక్టే. వయసు వచ్చిన పిల్లని ఇంట్లో వదిలేసి మనం ఊళ్ళో మట్టి తిరగలేంగా. రేయ్, ఈయన నా ఫ్రెండ్. నమస్కారం. నమస్కారం బాబు. ఈయన బస్ స్టాండ్ కి తీసుకెళ్లి నెల్లూరు బస్ ఎక్కించరా. రేయ్, నీ పాటికి అక్కడ వదిలేసి రాకు. నెల్లూరు బస్ అని కన్ఫర్మ్ చేసుకుని ఎక్కించి ఆ తర్వాత రావాలి. అర్థమైందా? వెళ్ళు. నువ్వు వెళ్ళి ఫోన్ చెయ్యి. అలాగేరా. నా సైడ్ నుంచి నేనేం చేయాలో అది సిన్సియర్ గా చేస్తాను. నువ్వు ధైర్యంగా వెళ్ళరా. సరే. అరే, నా కూతురు పెళ్లిగా దగ్గర జరిపించాలి. సరే సరే, అబ్బాయి నీకు నచ్చితే చాలు. పెళ్లి గురించి నువ్వే దిగులు పడుకుని నేను చూసుకుంటాను. సార్, ఏమనుకోకుండా ఇక్కడికి వచ్చాకండి. నువ్వు బయలుదేరు. ఆ బండి అప్పుడప్పుడు ఆగిపోద్ది, జాగ్రత్తగా వెళ్ళు. నెమ్మదిగా తీసుకెళ్ళు. జాగ్రత్త. ఒక నెట్టండి. అటు ఏం చేస్తున్నావు బాబు?
ఎంసీఏ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను సార్. ఎంసీ అంటే కంప్యూటర్కి సంబంధించిన చదువు. ఏం బాబు అంత పెద్ద చదువు చదువుతున్నావు, ఈ కొట్టుబడి వదిలేసి మీ నాన్నతో చెప్పి కొట్టబడి కొనుక్కోవచ్చుగా. సార్ మా నాన్న మా కోసం ఎంతో కష్టపడ్డాడు. 2000 పెన్షన్తో మా కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు. ఆయన దగ్గరికి వెళ్ళి ఓ కొత్త బైక్ కొనేమని అడగడానికి నాకు మనసు రావట్లేదు. అది మాత్రమే కాదు సార్, నెక్స్ట్ బండ్ అంటూ కొంటే హోండా సిటీ కొనాలన్నదే నా ఆశ. పర్వాలేదు బాబు, కన్నవాళ్ళ పరిస్థితి బాగా అర్థం చేసుకున్నా. సార్ ఒక 5 minutes వెయిట్ చేయండి. అలాగే ఈ యాక్సిలేటర్ కొంచెం రైట్ చేస్తూ ఉండండి. ఇప్పుడే వచ్చేస్తాను. ఈ కవర్ సీట్ బాబు. ఏం లేదు సార్, నేను పార్ట్ టైం జాబ్ చేస్తూ చదువుకుంటున్నాను. కొరియర్ కంపెనీలో డెలివరీ ఇచ్చే జాబ్. మరి జీతం ఎంత ఇస్తారు? ఇంత ఏం లేదు సార్, 50 రూపాయల కవర్కి 5 రూపాయలు కమిషన్, 20 రూపాయల కవర్కి 2 రూపాయలు కమిషన్. అటు ఇటు చేసి నెలకు 2500 ఇస్తాను సార్. నేను చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది బాబు. ఇక మీరు వదిలేండి సార్. అలాగే కొంచెం పుష్ చేయండి. నెల్లూరు 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 రాజమండ్రి విజయవాడ మీరు వెళ్ళండి సార్, నేను బండి పార్క్ చేస్తాను. నెల్లూరు 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 రాజమండ్రి విజయవాడ నెల్లూరు రండి సార్ రాజమండ్రి విజయవాడ నెల్లూరు రండి సార్ రండి విజయవాడ రాజమండ్రి నెల్లూరు వీడు ఎప్పుడు బయలుదేరాడు? సార్, ఆ బ్యాగ్ ఇటు ఇవ్వండి. రండి సార్ రండి రండి బస్ బయలుదేరిపోతున్నా రండి రండి సార్ రండి నెల్లూరు 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 సార్, బస్ ఎక్కండి. రండి త్వరగా ఎక్కండి సార్ రండి రండి నెల్లూరు 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 రాజమండ్రి విజయవాడ నెల్లూరు. సరే బాబు, ఇక నువ్వు బయలుదేరు. నేను పర్వాలేదు సార్, నాన్న ఫీల్ అవుతారు. బస్సు బయలుదేరనివ్వండి. నేను చెప్తారా, నువ్వు బయలుదేరు. పర్వాలేదు సార్. వాటర్ ప్యాకెట్ రూపాయి వాటర్ ప్యాకెట్ ఒక్క నిమిషం. ఏ వాటర్ ప్యాకెట్ సార్ వస్తున్నా సార్ 2 ప్యాకెట్లు ఇవ్వు. ఇదిగోండి సార్ 2 ఇంకోండి సార్. సంతోషం బాబు. వాటర్ ప్యాకెట్ సార్ వాటర్ సార్ ఊరుకోలేగానే ఫోన్ చేయండి సార్. అలాగే బాబు, ఫోన్ చేస్తాను. వస్తాను బాబు. అలాగే సార్. బస్సు 10 నిమిషాల పాటు అవుతుంది సార్. నీళ్ళు కాఫీలు తాగేవాళ్ళంటే తాగి రావచ్చు. హలో హలో, నేను రత్నాన్ని మాట్లాడుతున్నాను. ఏరా అప్పుడే నెల్లూరు వెళ్ళి చేరేవా? లేదురా, నేను దారిలో దిగేశాను. ఇప్పుడు విజయవాడ నుంచి మాట్లాడుతున్నాను. ఏంట్రా ఏదైనా ప్రాబ్లమా? అబ్బే అదేమీ లేదురా, నేను వచ్చేటప్పుడు ఒక అబ్బాయిని చూశాను. అతని మాటలు, నడవడిక, గుణం అన్నీ నాకు బాగా నచ్చాయి. అతనే మా అమ్మాయికి సరైన భర్తని నా మనసుకు అనిపించింది. అందుకే దారిలో దిగి నీకు ఫోన్ చేస్తున్నాను. నీ మనసుకు నచ్చితే కరెక్ట్ గానే ఉంటుంది. అది సరే, అబ్బాయి ఎక్కడున్నాడు, అతని అడ్రస్ ఏంటి కొంచెం చెప్తావా? తప్పుగా అనుకోకు, అతను వేరే ఎవరో కాదు, మీ అబ్బాయిరా. ఎక్స్క్యూజ్ మీ, Yes? ఇది ఏ డిపార్ట్మెంట్? ఏ? ఎందుకు అడుగుతున్నారు అదే అన్నవుడి కింద లేదో తెలుసుకోవడానికి ఒక మెతుకు పట్టుకొని చూస్తే చాలంటారు. సార్? మీ డిపార్ట్మెంట్ ఏదో మాకు తెలిసింది అనుకోండి, మిగతా వాళ్ళంతా ఎలా ఉంటారో మాకు అర్థం అవుతుంది. అనవసరంగా మీలాంటి వాళ్ళ చుట్టూ తిరిగి మా టైం వేస్ట్ చేస్తాం. ఇంకో చోటికి వెళ్ళి మంచి ఫిగర్స్ లైన్ వేసుకుంటాం. ఛే, మీరంతా ఎందుకు కాలేజ్కి వస్తారో అర్థం ఇది కావట్లేదు. కొట్టడానికి స్త్రీయా? పోరా. ఏ మరి అంత పొగడకు. ఇది నీకు అవసరమా? వదిలేరా. అవునురా ప్రీతి. రే మావా ప్రీతికి నేను గ్యారంటీ రా. పోరా, ప్రీతికి నేనే గ్యారంటీ. ప్రీతికి నేను మాత్రమే గ్యారంటీ. లేదు మావా, ప్రీతికి నేను ఒక్కనే గ్యారంటీ. నేనే గ్యారంటీ. ఈ అమ్మాయిని వదిలేసి వెళ్ళిపోతాను. హాయ్ తాతయ్య. కార్తీక్, కంగ్రాట్స్. ఎందుకు వదినా? అన్నకి ఏమైనా ప్రమోషన్ వచ్చిందా? అన్నయ్య కాదు, నీకే ప్రమోషన్. నాకా? అవును, నువ్వేగా పెళ్లి కొడుకు కాబోతున్నావు. ఎంజాయ్. పెళ్లి కొడుకు? వదినా. అమ్మా అమ్మా, ఏంటి వదిలేదు అంటోంది? మీ వదిన చెప్పింది నిజమేరా, మన రత్న అమ్మాయి గారు అమ్మాయి. ఎవరు? నేను బస్ ఎక్కించాను ఆయన కూతురా? ఎవరినంటికి డిసైడ్ చేశారు? అయ్యో, నాకేం తెలియదు బాబు. వెళ్ళి మీ నాన్న అడుగు. నన్ను వదిలే బాబు. ఉండు, వెళ్ళి మీ ఆయన అడుగుతాను. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి. ఎంత కమ్మారు? ఆ? అదే నన్ను ఎంత కమ్మారని అడుగుతున్నా. నేను చేస్తున్న పని ఏంటి, నువ్వు అడుగుతోందేంటి? చెప్పేవు శ్రీరంగ నీతులు, దూరే దొమ్మర గుడిసెలను ఊరికే అనలేదు. ఏంటి ఆగుతున్నావు? నేనేం బాగట్లేదు. ఉదయం మీరు ఓవర్ యాక్ట్ చేసినప్పుడే అనుకున్నాను
మీ ఫ్రెండ్ తో చెప్పే ఉంటారే మా అబ్బాయి చాలా మంచివాడు, నేను గీసిన గీత దాటడు అని. చెప్పుంటారు, తప్పకుండా చెప్పుంటారు. అవును, ఎవరికి మ్యారేజ్ ఫిక్స్ చేశారు? ఎవరిని అడగాలి? చేసుకోబోయే నన్ను అడగాలి. నేను మిమ్మల్ని అడిగానా నాకు ఇప్పుడు పెళ్లి చేయండి అని? నువ్వు అడగక్కర్లేదురా, నేను నీ కన్న తండ్రి, నాకు తెలిసి ఏం చేయాలో. ఈ కథలన్నీ నా దగ్గర వద్దు. నాకు ఇప్పుడు పెళ్లి చేసుకునే ఐడియా లేదు. ఒకవేళ ఉన్నా నాకంటూ కొన్ని ఆశలు ఆశయాలు ఉన్నాయి. మీరు చెప్పిన వాటి అన్నిటికీ నేను తలాడించలేను, నా వల్ల కాదు. నా మాట వినుకుంటే నువ్వు ఇంట్లో ఉండక్కర్లేదు, బయటకెళ్ళు. మీరు ఈ మాట అంటారని నాకు ముందే తెలుసు. ఛే! ఉదయం 1.5 లీటర్ పెట్రోల్ వేస్ట్ చేసుకుని ఆ పల్లెటూరు పార్టీని తీసుకెళ్ళినప్పుడే అనుకున్నాను నాకు ఈ శాస్త్రం జరగాల్సిందే. ఏమండి వెళ్ళి మాట్లాడండి. రే కార్తీక్, ఎక్కడికి రా వెళ్తున్నావు? ఎవరికి తెలుసు? రే నిన్నే అడిగేది. రేయ్, అది నా షర్ట్ రా, కింద పడేయ్. గొప్ప షర్టు. ఎక్కడికి రా వెళ్తున్నావు? నేను ఎక్కడికి వెళ్తే నీకెందుకు? నన్ను ఇంట్లో ఒక మనిషిగా ఎవరైనా గుర్తిస్తేగా. రే పెద్ద తెలివైన వాళ్ళ మాట్లాడుకో. పెద్ద ఏదో నిర్ణయించాడు, అది కొంచెం ఓపికగా వినకుండా వెళ్ళిపోతాను అంటావేంటి? ఏయ్, నువ్వు ఒట్టి పెరుకోడవి, నీకేం తెలియదు. రే ఆవేశపడి సీన్ క్రియేట్ చేయకు. ఇటు పో, ఏయ్, బయటికి వదలండి. రే పోరా, ఇవ్వరా, వెళ్ళరా. ఏ వచ్చి బి పై వాలి, బి వచ్చి సి పై వాలి, సి వచ్చి డి పై వాలి. దానికోసమే వెయిటింగ్. రేయ్, ఈ వయసులో ముక్కుపొడి పిలుస్తున్నావు? మా తాత కూడా ముక్కుపొడి వేయరా? రేయ్, మీ తాత అండర్వేర్ కూడా వేసుకోడు, అందుకని ఆయన ఫాలో చేయడం కుదురుతున్నా. రేయరా మొక్క. భలే చెప్పేవరా మామ. సర్లేరా, నవ్వించాలి కానీ. హాయ్ కార్తీక్. రామా. రే కార్తీక్, ఏంట్రా ఈ టైంలో వచ్చావు? మా నాన్న పిల్లని చూశాడు, నేను పెళ్లి చేసుకోవాలట. ఆ పిల్ల నెల్లూరు దగ్గర ఎక్కడో బీకాం చేస్తుందట. ముందు షేక్ అండి, ఇంత సంతోషకరమైన విషయాన్ని అంత దీనంగా చెప్తావేంట్రా? నేను అసలే మూడోట్లో ఉంటే వీడొకడు హింస పెడుతున్నాడు. రే మామా, మా అందరికీ పెళ్లిళ్ళు జరుగుతాయో జరగవో కూడా తెలియదురా, కానీ నీకు మీ నాన్నే ఒక పిల్లని చూసించాడు, దానికి ఎందుకు ఏడుస్తావు? నేను ఎలాంటి డ్రీమ్స్ లో ఉన్నానో తెలుసా? సిటీలో ఒక అందమైన బంగ్లా, అల్ట్రా మోడర్న్ గా ఇంగ్లీష్ మాట్లాడే నిషా, మల్టీనేషనల్ కంపెనీలో అమెరికన్ డాలర్స్ తో జీతం, చైనీస్ కుక్, ఇటాలియన్ గార్డెన్, ఇలా ఎంతో గొప్పగా బతకాలనుకుంటున్నాను. అది వదిలేసి నెల్లూరు దగ్గర ఎక్కడో పల్లెటూరట, జిడ్డు మొహంతో ఉన్న ఒక పిల్లట. ఇప్పుడున్నట్టుగానే ఇరికింటో కంపు కొట్టే కామన్ బాత్రూమ్. ఐ కాంట్ ఇమాజిన్ దిస్ రా. సరే గాని దానికి మీ నాన్న బిల్ గేట్స్ ఏమన్నాడు? కామన్ డైలాగే. నా మాట వినకపోతే ఇంట్లోంచి బయటకు వెళ్ళిపోమన్నాడు. అందుకు నువ్వేమన్నావు? నేను ఇంట్లోంచి బయటకు వచ్చేసి మీతో కలిసి ఉండాలనుకుంటున్నాను. రేయ్, అది మేము డిసైడ్ చేయాలరా, నువ్వు డిసైడ్ చేస్తే ఎలా? ఏంట్రా నువ్వు అనేది? మావా, నేను సీరియస్ గా చెప్తాను రా, మళ్ళాంటి స్టూడెంట్స్ ఇంట్లో ఉన్నంత వరకేరా గౌరవం. ఇల్లు వదిలి బయటకు వచ్చామో కుక్క పాటలు పడాలి. ఏంట్రా ఆలోచిస్తున్నావు? నువ్వు కొరియర్ కంపెనీలో పనిచేస్తున్నావుగా, వాడిచ్చే 2000 చిల్లర జీతంతో ఈ సిటీలో కడుపుంటే తినగలవా? ఇప్పుడు ఏమంటావు? రే మామా, నిషా లాంటి అందమైన అమ్మాయితో పార్టీలకి వెళ్ళొచ్చు, థియేటర్లకి వెళ్ళొచ్చు. అదే పెళ్లి చేసుకుంటే తనకి సోపులు, షాంపూలు, పౌడర్లు, స్నోలు, అవి ఇవి చెత్త చెదారు ఇవన్నీ కొనడానికి నీ జీతం సరిపోతుంది. ఇక మిగతా వాటికి ఏం చేస్తారా? అందుకని ఆ పల్లెటూరు పిల్లని చేసుకోమంటావా? అవును, వీడు పెద్ద సిటీ జన్. ఈ వైజాగ్ సిటీలో వీడి దగ్గర ఉన్నంత చెత్త బండి వేరెవరి దగ్గర ఉందట్రా? పొల్యూషన్ కంట్రోల్ వల్ల నీ కోసం వల వేసి మరీ వెతుకుతున్నారు. నువ్వు సిటీ గురించి మాట్లాడుతున్నావు. రే మావా, నా బండి గురించి మాట్లాడుకో. అవును, నీలో పెద్ద బెంజ్ కంపెనీ బండి. తెచ్చిపోకరా. రాయ్, అర్థం చేసుకోరా. చూడు, విలేజ్ అమ్మాయి అయినప్పటికీ కూడా ఒక త్రిష, ఒక ఆసిన్, ఒక శ్రీయ వీళ్ళలాగా అందంగా ఉండే అవకాశం లేకపోలేదుగా. రే మామ, మాట్లాడకుండా ఈ పెళ్లికి ఒప్పేసుకోరా. నీ పెళ్ళయ్యాక ఒకవేళ ఆ అమ్మాయికి నీకు పర్లేదు అనుకో, ఏదో ఒక అబద్ధం చెప్పి తనకి విడాకులు ఇచ్చేది. ఆ తర్వాత నువ్వు లవ్ చేస్తున్న అమ్మాయి ఉంది, నిషానో ఆ అమ్మాయితో జడ్జినక జనారే జనక అంటే పాటలు పాడుకోవా. మామ, నీ మంచి కూడా చెప్తాను రా, ఇలాంటి అవకాశం మళ్ళీ రాదురా. దాన్ని వాయిదా వేయకు, మర్యాదగా ఒప్పేసుకో. ఎప్పుడైనా దేనికైనా బలవంతం చేశానా? ఈ ఒక్కసారికి నా మాట విని మీ నాన్న చెప్పిన అమ్మాయిని పెళ్లి చేసుకో. నేను కాలేజ్కి వెళ్ళొస్తాను. వెళ్ళు, ఇంకో 10 రోజులేగా, నీ ఇష్టం వచ్చినట్టు తిరుగు. ఏంటి మాటలు అదోలా ఉన్నాయి? ఏంటి విషయం? ఏం లేదమ్మా, ఇప్పుడు కాలేజీకి వెళ్తున్నావుగా, తర్వాత మాట్లాడుకుందాం. లేదు, నాకు ఇప్పుడే తెలియాలి. మనసులో ఏముందో చెప్పండి. చెప్పటానికి ఏముంది, నా ఫ్రెండ్ కొడుకు కంప్యూటర్ చదువుతున్నాడు. పెద్దలంటే చాలా గౌరవం. నేను అతనికిచ్చి పెళ్లి చేద్దాం నిర్ణయించుకున్నాను. వచ్చే నెలలోనే పెళ్లి ఏర్పాట్లు కూడా చేస్తున్నాం. ఎవరిని అడిగి ఏర్పాటు చేశారు? ఎవరిని అడగాలి? చేసుకోవాల్సింది నేను, నన్ను అడగాలి. ఆ అవకాశం నువ్వు ఎప్పుడో పోగొట్టుకున్నావు. చదువుకోవాలని ఆశపడ్డావు, అయిన వాళ్ళందరూ వద్దంటున్నా నేను నిన్ను చదివిస్తున్నాను. కానీ నువ్వు చదువుకోకుండా సినిమాలంటూ తిరుగుతున్నావు. ఊళ్ళో వాళ్ళంతా నీ గురించి నానా మాటలు అంటున్నారు. ఇక నేను ఎవరు చేసుకుంటాడు?
అందుకే నా స్నేహితుడి దగ్గరికి వెళ్ళి బతిమాలి ఒప్పించి కష్టపడి ఈ పెళ్లికి ఏర్పాటు చేశాను. మాట్లాడకుండా నేను చెప్పిన కుర్రాడితో తాళి కట్టించుకో. నాకు బలవంతంగా పెళ్లి చేస్తే వాడు నిద్రపోతున్నప్పుడు రాయితో తలపగ కొట్టి విధవగా ఇంటికి వచ్చేస్తాను. నిన్ను కన్న పాపానికి నీకు పెళ్లి చేయటం నా బాధ్యత. ఆ తర్వాత నువ్వు సొమ్మంగలిగా వస్తే ఏంటి, విధవగా వస్తే ఏంటి, నిన్ను పోషించగల శక్తి ఆ దేవుడు నాకు ఇచ్చాడులే. నువ్వు ఎలా వచ్చినా చూసుకుంటాను. ఎందుకు నాన్న నన్ను ఇలా బలవంతి పెడతావు? నువ్వెందుకు వద్దని మంటికేస్తున్నావు? నేను చదువుకోవాలి, నా కాళ్ళ మీద నేను నిలబడాలి. చదువుకో, బాగా చదువుకో. నిన్నెవరు వద్దన్నారు? నీకు పెళ్ళాక నీ భర్తతోనూ అత్తమామలతోనూ మాట్లాడి నేనే ఏర్పాటు చేస్తాను. ఇంకేం కావాలి? ఇప్పుడే పెళ్లి చేసుకోవడానికి మెంటల్ గా నేను ప్రిపేర్ అవ్వలేదు. ఇంకా 2 వారాల టైం ఉందిగా, ఈలోగా ప్రిపేర్ అవ్వచ్చులే. అయ్యో, మీకు అర్థమయ్యేట్టు ఎలా చెప్పాలో. నాకు బాగానే అర్థమైంది గానీ ముందు నీ ఫోటో ఇవ్వు, పెళ్లి కొడుకు పంపాలి. నేనేం ఇవ్వను. ఇవ్వకు, వాళ్ళనే బయలుదేరి ఇక్కడికి వచ్చి నిన్ను చూసుకోమంటాను. అమ్మా, మీ నాన్న మాట వినవే. నేను నీకు పెళ్లి చూసిన తర్వాతే కన్ను ముయ్యాలనుకుంటున్నాను. నాకొచ్చే కోపానికి రాయితో వాడి తల పగలగొట్టడానికి ముందు నీ తల పగలగొట్టేస్తాను ముసల్దానా. అలా చేయవే. నన్ను ఇలా బలవంత పెడితే తప్పకుండా రేపు మీరు బాధపడతారు. హ, బాధపడితే బాధపడ్డాంలే. మాకు పెళ్లి పనులు చాలా ఉన్నాయి. నీతో మాట్లాంటి. అమ్మా ఏంటిది నువ్వు రామా. ఇలా బెదిరించెళ్తుంది? ఎన్నెన్నో ఊళ్ళతో వస్తుంది. ఈ పెళ్ళంటే నాకు ఇష్టం లేదని ఎలా చెప్పాను నీతో? మాధవన్ కొంచెం ఓవర్. ఎప్పుడు ముంచుకొస్తుంది, ఇంకా రాదంటే పడుకుంటూ పోయా. ఇది మా ఇల్లు, ఇది నా బెడ్రూమ్. నేను నాది అని చెప్పలేదుగా. చూడు మిస్టర్, తాళి కట్టానన్న హక్కుతో నన్ను వైఫ్ గా హ్యాండిల్ చేయాలన్న ఐడియా ఉంటే దాన్ని ఇప్పుడే గుర్తు చేయండి. ఏమంటే కొంచెం కూడా ఇష్టం లేకుండానే ఈ పెళ్లికి నేను ఒప్పుకున్నాను. ఓ అలాగా. నేను కూడా ఈ విషయం నీతో ఎలా చెప్పాలని ఆలోచిస్తున్నాను. నువ్వే దాన్ని ఈజీ చేసావు. ఇలా చూడు, నేనేమి నీ అందాన్ని చూసో ఆస్తిని చూసో నేను పెళ్లి చేసుకోలేదు. మీ నాన్న వచ్చి మా నాన్నని బతిమాలుకున్నాడు. మా అమ్మాయి ఊళ్ళమ్మడి తిరుగుతోంది, ఊళ్ళో వాళ్ళందరూ కాంట్రించి ఉమ్మేస్తున్నారు, దయచేసి తనకు జీవితాన్ని ఇవ్వమని బతిమాలుకున్నాడు. మా నాన్న వచ్చి నన్ను బతిమాలుకున్నాడు. సరే పోతే పోనీ అని జాలిపడే నీ మెళ్ళో తాళి కడితే నువ్వు రెచ్చిపోతున్నావే. లేకపోతే ఈ మొహాన్ని ఎవడు పెళ్లి చేసుకుంటాడు? హాయి గారు వైజాగ్ లో కింగ్ అనుకో. ఎంతో మంది మోడర్న్ ఫిగర్స్ నా వెంట పడుతున్నారు. హలో, మీరు వైజాగ్ లో కింగ్ అయితే నెల్లూరులో నేను క్వీన్ ని. ఎంతో మంది చొంగ కాచుకుంటూ నా అవునవును. వెనకాల తిరిగారు, అది తెలుసుకోండి. నీ కథంతా నాకెందుకు? నాకు నువ్వు నచ్చలేదు, నీకు నేను నచ్చలేదు. ఏదో పెద్దవాళ్ళ బలవంతం వల్ల మనం ఇద్దరం పెళ్లి చేసుకున్నాం. కొద్ది రోజులు ఇలాగే పోనీ, ఆ తర్వాత బాగా ఆలోచించుకొని ఎలా విడిపోతే మంచిదో అలా విడిపోదాం. నేనే డీల్ కి రెడీ. నువ్వు రెడీయేనా? నేను రెడీ. గుడ్. అయితే బయటకు వెళ్ళి పడుకో. స్విచ్ ఆఫ్ ద లైట్స్. అమ్మని రమ్మనండి. జాగ్రత్త. భగవంతుడా, మెల్లగా. ఈ తల్లి లేని పిల్ల అత్తారింటికి వెళ్తుంది. అంతా నీదే భారం. తల్లి, నా బంగారు కొండ, పెళ్లి చేసుకుని చాలా దూరం వెళ్తున్నావు. మీ నాన్న బాధపడుతున్నాడు. కాస్త నవ్వుతూ మాట్లాడవే. నేను అంత దూరంలో పెళ్లి కొడుకుని చూడమన్నాను, ఆయన ఇష్టం చేశారు. నేనేం చేయగలను? బాగా బాధపడిని. మీ అత్తారింట్లో నోరు పారేసుకోకమ్మా. కాస్త అణుకుగా ఉండు. నోరే తెరవను. చాలా నోరు తెరువు. పర్వాలేదు, వదిలేయమ్మా. బాబు, ఉమ ఎంతో గారాభంగా పెరిగింది. అదేం చేసినా నా కోసం నువ్వు భరించాలి. అలాగే అంకుల్. పోతే వెళ్ళగానే ఫోన్ చేయండి. ఉమ్, ఇంకో విషయం, చెప్పండి అంకుల్. పెళ్ళైనా ఉమ చదువుకోవాలని ఆశపడుతోంది. మీ అమ్మా నాన్నలతో చెప్పేశాను. నువ్వు కూడా ఒప్పుకున్నావంటే మంచి విషయం కదా అంకుల్, నేనే ఏర్పాటు చేస్తాను. సరే, పెళ్లి కూర్చో. వస్తాను. రత్నం, ఆ. వర్జం రాకముందే బయలుదేరమనరా. సరేనమ్మా, బయలుదేరండి బయలుదేరండి. మెల్లగా పోనాయినా. జాగ్రత్త జాగ్రత్త. అమ్మా ఉమా, వెళ్ళగానే ఫోన్ చేయి. బండి వెనక తిప్పాను.
అదే నువ్వు ఇప్పుడే రావాలని బలవంతం ఇవ్వలేదు. నేను తీసుకెళ్లి ఇంట్లో డ్రాప్ చేస్తాను. నీకెప్పుడు వైజాగ్ రావాలనిపిస్తే అప్పుడు వస్తే చాలు. ఇలా చూడు, కాస్త మొరటగా చెప్పాలంటే నువ్వు ఇప్పుడు ఏడవడం నాకు చాలా చిరాగ్గా ఉంది. బండి వెనక తిప్పమన్నా. వద్దు, నేనే ఏడుపు ఆపేస్తాను. నాకు నీ ఫీలింగ్ అర్థమైంది. సి వాట్ ఐ మెంట్ టు సే ఈస్ థ్యాంక్స్, ఐ అండర్స్టాండ్. ఓకే.